చూడండి, మూడవ జలగ ఏమిటంటే ఏంటండి? వెనకాడుట. ఏంటండి? వెనకాడుట. ఇక్కడ మనం ఎలాగంటేనండి, ఒక గురుకు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరన్నా సరే ఒక విద్యార్థి అనుకుంటాడో నీ కష్టపడి చదవాలి, నీ కష్టపడి ఫస్ట్ క్లాసులో పాస్ అయిపోవాలి అని కోరుకుంటాడండి. కోరుకున్నప్పుడు తినకన్నా పెద్ద చదువుకున్న వ్యక్తి వచ్చండి, ఒరే బాబు ఎందుకు అంత కష్టపడుతున్నావు, నేను అలా కష్టపడ్డాను కానీ మన చదువులు ఏం ఉపయోగం ఉండవురా, అక్కడ డబ్బు ఉన్నవాడికి సిప్లిచ్చి రాయించేస్తాడు, నువ్వు ఎందుకురా తిండి మానేసి ఆటలు మానేసి మానేసి చదివేస్తావు ఎందుకు అని అనుకోండి, వెంటనే ఈ అబ్బాయికి ఆలోచనలు పడిపోతాడు, అనుమానం వచ్చేస్తాయి. నిజమే కదా, డబ్బు ఉన్నవాడికి స్లిప్పులు ఇచ్చేసి గైడ్లు ఇచ్చేసి రాయించేస్తే నేను ఎంత చదివేంటి ఉపయోగం అని సర్లే అనే పుస్తకం తీసి పక్కెట్టేసాడు అనుకోండి, అంటే చదివేవాడిని ఏం చేశాడు, అతను వచ్చి వెనక్కి లాగాడు. ఇతనికి అపనమ్మకం వచ్చిన తర్వాత ఏమొచ్చిందండి? వెనకాడు గేయడం వచ్చిందండి. పుస్తకాన్ని పక్కెట్టేసాడు. చదివాడు ఏమైపోయాడండి? మానేసాడు. పూర్తిగా మనసు పెట్టి చదివాడు ఏదో చదవాలి కాబట్టి అలా తిరగేసి ఏదో అక్కడక్కడ ముక్కుబడిగా చదువుకుని వెళ్ళిపోయాడు. నిజంగా ఒకవేళ కష్టపడి చదువుకుంటే పాస్ అవుతుండే ఫస్ట్ క్లాస్లోనే. వాళ్ళ మాట వీళ్ళ మాట విని పైకి ఎవరు చెప్పారు? తినకన్నా ముందు చదువునకు వీళ్ళ మాట చెప్పి నమ్మాడండి. అలాగే మనలో కూడా చాలా మంది అండి పాస్టర్ గారి మాట నమ్మరు. క్రైస్తవుల్లో విశ్వాసులునండి పాస్టర్ గారి మాట నమ్మరు, కానీ బయట ఏమనుకుంటారంటే పాస్టర్ ఏం చెబితే చేస్తారు క్రైస్తవులు, చర్చికి వెళ్ళేటప్పుడు గొర్రెలు అంటారండి. కానీ నిజంగా చెప్పుకోవాలంటే పాస్టర్ గారు చెప్పింది క్రైస్తవులు వినరండి. అంటారండి ఆదివారం మానొద్దండి, దేవుడి దినం అన్నాం అనుకోండి చర్చిలో పాస్టర్ గారు, మీకు అదే రోజు ఏదో చిన్న కార్యక్రమం వచ్చింది వెళ్ళాలి, అప్పుడండి పక్కింటి ఆవిడతో అడుగుతారు, ఆవిడ చర్చికి వచ్చే ఆవిడ, ఈరోజు కార్యక్రమం ఉంది ఏం చేయమంటావు చర్చికి, ఆవిడ అంటదండి పర్లేదులే రోజు ఆ 10 ఆదివారం వస్తున్నావు కదా ఈ ఆదివారం వెళ్ళిపో అంటదండి. పాస్టర్ గారు ఏమన్నారు? వాక్యం చెబుతా అంటే దేవుడు ఆయనలో ఉండి చెప్తే ఏమన్నాడండి? ఆదివారం చర్చికి రండి అన్నాడండి. ఆయన మాట పక్కన పెట్టేసి పక్కింటి దగ్గరికి వెళ్ళాలని అడుగుతాం. ఆవిడ చర్చికి వచ్చేదే మనకన్నా ముందు నుంచి దేవుడు నమ్ముకుంది, మనకన్నా బాగా ప్రార్థన చేస్తుంది, మనకన్నా కానుకలు ఎక్కువ ఇస్తుంది, మనకన్నా పాటలు బాగా పాడుతుంది, మనకన్నా పరిచయం బాగా చేస్తుంది, అన్నిట్లో బెస్ట్. మనకన్నా ముందు వచ్చింది కదా ఆవిడ మాట తీసుకుందామని వెళ్తామండి. వెళ్ళి ఆవిడని అడుగుతాం, ఆవిడ అంటదండి పర్లేదులే అంటదండి. వెంటనే వెళ్ళిపోతాం చర్చికి అనుకున్న వాళ్ళం వెనకడుగు వేసి అక్కడికి వెళ్ళిపోతాము. కాబట్టి వెనకడుగు వేయడానికి అపవాది ఏం చేస్తుందంటే మనకు తెలిసిన వారిని ఉపయోగిస్తుందండి. ఏంటండి? మనకు తెలిసిన వారిని ఉపయోగిస్తారు. ఎందుకు పాటలు పాడేస్తున్నావు నువ్వు, పక్కలు ఏమనుకున్నా తెలుసా నీకు, ఓ వీడికి వచ్చిన పాటలు పాడేస్తే నువ్వు నవ్వుకుంటున్నా వెనకాల అంటారండి ఎవరొకరు వచ్చి. ఎవరు అనరు, చర్చిలో మీరు పాటలు పాడుతున్నారు కూర్చుని లేకపోతే నుంచుని మంచిగా మీకు వచ్చిన స్వరంతోనే దేవుని మీరు స్తుతింటున్నారండి, పాటలు పాడుతున్నారు. పక్కింటి ఆవిడ వచ్చి దారి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతావు కదా, నువ్వు పాటలు పాడేస్తున్నావు వెనకాల కూర్చుని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా నీకు, ఈవిడే పాడేస్తుందా మాకు రావండి పాటలు, ఓ పాడేస్తుంది అని అనుకుంటున్నారు, నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నీకు ఎందుకమ్మా అంటదండి. నీ మంచి కూడా చెప్తున్నాలే అంటదండి. మీకేం పడుతుంది? అందరూ అనుకుంటున్నారంట ఎందుకులే అని 10 పాటలు మీరు రోజుకి 4-5 పాటలు పాడుతున్నారు అనుకోండి చర్చిలోనే, ఏం చేస్తారు? ఒక పాటే పాడి వెనకడిగేస్తారు. ఏం చేస్తారండి? ఒక పాటే పాడి వెనకడిగేస్తారు. ప్రార్థన చేస్తారు అనుకోండి, ఎందుకలా ప్రార్థన చేసేస్తున్నావు, వాళ్ళు ఏమన్నా తెలుసా నీకు, ఓ ప్రార్థన పర్రాలు అయిపోయింది, మాకు తెలదండి ఆవిడ జీవితం, ఎప్పుడు మాకన్నా ముందు నేను కాక మొన్న వచ్చింది అని ఓ గుసగుసలాడుతున్నారు వెనకాలకు వచ్చింది, నీకెందుకు అని అడుగుతారండి. ఎవరో మన విశ్వాసులే, బయట వాళ్ళు కాదండి. వెంటనే ఏం చేస్తాం మనం? వెనకడికి వేసేస్తాం అండి. అలాగే పైచరి చేస్తారని చాలా మంది చర్చిలో ఎంత కష్టపడి పైచరి చేస్తారని చాలా పైచరి చేస్తారు. అప్పుడండి ఎవరొకరు వచ్చి వాళ్ళు ఏమన్నా తెలుసా నీకు, ఇంటికాడ ఎక్కడ తీసి అక్కడ పెట్టదు పుల్ల, ఇక్కడికి వచ్చేసి ఓ చేసేస్తుంది అని అంటున్నారు. ఇంటికాడ ఏమో నీరసం అంటారు, దగ్గరికి వచ్చి ఓ చేసేస్తుంది చర్చిలో అంటున్నారు. ఎందుకు వచ్చిందమ్మా నీకు అంటేనండి, అయ్య బాబు ఇలా అనుకుంటున్నారు నా కోసం అని చెప్పండి వెనకడికి వేసేస్తారు. రావట్లేదా అంటే పైచరిక కొంచెం నీరసంగా ఉంది అంటే ఏదో ఒక వంక చెప్పేసి వెనకడికి వేసేస్తారండి. అంటే ప్రతి దానికి కూడా అపవాది ఏం చేస్తుందంటే ఏ జలగా వెనకడుగు జలగొచ్చని పట్టుకుంటుంది. మనుషుల ద్వారా అవ్వచ్చు, ఇంట్లో వారి ద్వారా అవ్వచ్చు, లేకపోతే మనసు ద్వారా అవ్వచ్చు. ఒక్కోసారి మనసాకి చెప్తా ఉంటది, ఏమని ఎంత చేస్తున్నాం ఏంటి ఉపయోగం అంటది. ఆలోచన పడతాం, వెంటనే వెనకడుగు వేసేస్తాం.
ఉరుగు పరుగున వెళ్ళేటోళ్ళు ఏం చేస్తామండి, లేట్గా వెళ్ళడం మొదలు పెడతాం, చప్పట్లు మానేస్తాం అండి, చప్పగా కూర్చుంటాం. అప్పటి వరకు హుషారుగా ఉన్నటోళ్ళు ఏం చేస్తామండి, డల్ అయిపోతాం. ఏం పోతామండి, డల్ అయిపోతాం. వెనకడుగు చాలా ప్రమాదము. ఏంటండి, వెనకడుగు చాలా ప్రమాదం. అపవాది ఏం చేస్తుంది అంటేనండి, పరుగు బంధంలోనండి పరిగెడతా ఉంటాం మనం. కరెక్ట్గా మనం ఫస్ట్ క్లాస్లో మనం పాస్ అవుతాం ఈ పరుగు బంధంలో. అపవాది ఏం చేద్దాం, అప్పుడే పెడతాం చిన్నది ఏదో ముళ్ళు, ఏదో చిన్న అనుమానమో ఒక చిన్నది వెనకడుగు ఎత్తకి ఏదో ఉపయోగించదు. మనం ఏం చేస్తాం అనుకుంటే నిజమే కదా, బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, మనమే ప్రార్థన చేయలేటి, మనకేమొచ్చు, మనమే చదవాలేంటి, మనమే పాడాలేంటి, మనమే కానుక ఇవ్వాలేంటి, మనమే పరిచయం చేయాలేంటి, మనమే సువార్త ప్రకటించాలేంటి, మనమే లేచి ప్రార్థన చేయాలి ప్రతిరోజు ఇంటికాడ అనండి ఆగిపోతారు. కరెక్ట్గా మీరే ముందు వస్తారు, అది మీకు తెలియదు. కానీ అపవాది ఏం చేస్తుంది అంటే, దేవుడు ఇంకా అమ్మ గిఫ్ట్ ఇద్దాము అనుకున్న టైయాన్న మీరు ఆగిపోతారు. ఈ వెంటనే పక్కవాడు వచ్చేస్తుంది, ఆవిడకి ఇస్తాడు దేవుడు. మీకు రావాల్సిందే, మనం ఏం చేసాం, వెనకడుగు వేసాం కాబట్టి పడిపోయాం. మనం వెనకడుగు వేసాం కాబట్టి పడిపోయాం. కానీ ప్రభు అంటున్నారండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో ఉంటుందండి, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక చూచేవాడు నాకు పాత్రుడు కాడు. ఏంటండి, నాగటి మీద చెయ్యట్టండి, వెనక్కి చూసేవాడు నా పాత్రుడు కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ భూలోకంలో నివసించే రోజులన్నీ కూడా యుద్ధకాలం వంటివి. బైబిల్లో రాసింది మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్న సైనికుడు వెన్ను చూపుతాడా చెప్పండి? యుద్ధంకి వెళ్ళిన సైనికుడు వెన్ను చూపుతాడా? వెన్ను చూపిన వాడిని అసలు అటు బతుకుండడం అనవసరం అండి. చచ్చిపోతే వీర మరణం పొందాడని చెప్పుకుంటారు. వెన్ను చూపు పరిగెత్తుకుంటూ వచ్చేసానుకోండి, ఇంకెందుకు జీవితం పిరిగోడైపోడు కదా. కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా సైనికులే. ఎవరండి? సైనికులు. కాబట్టి మన క్రీస్తు సైనికులం అండి, దేవుని సైనికులం. కానీ మన అంకలు ఎవరున్నారో, మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఎవరో? సజీవుడు, విడిచిపెట్టడండి ఆయన. కాబట్టి మనం వెనుచూపకూడదు. వచ్చిన శ్రమల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఎటువంటి కష్టమైనా సరే వెనుచూపకూడదు, అనుమాన పడకూడదు, వెనుకాట వేయకూడదు. ప్రభు దగ్గరికండి వచ్చారు ఎవరో, యేసుప్రభు గారు ప్రార్థన చేస్తున్నారు గెత్సేమనే తోటలోనే, శిష్యులేం నిద్రపోతున్నారు. వచ్చి సరే ఇలాగండి వాళ్ళు వచ్చేసారు అన్నారండి. ఎవరు వచ్చారు? పట్టుకుంటాకే శత్రువులు వచ్చారు. వాళ్ళకే యేసు ప్రభు ఎలాగుంటాడో తెలియదు. వాళ్ళు వచ్చండి ప్రభు దగ్గరికి వచ్చి అన్నారా, మీలో యేసు ప్రభు ఎవరు అన్నారండి. అప్పుడంటే అర్థం ఏంటి? ఆయనకి ఎవరో తెలియదు. ప్రభు మనమంటే ఏం చేస్తాం? వెనకడికి వేస్తాం, మనకి ఎందుకురా బాబు అని. ఆయనండి ఒక అడుగు ముందుకేసి నేనే అన్నారండి. అంటే శ్రమలకు ఎదురులేడు ఎవరో? మన తండ్రి. శ్రమలకు ఎదురీదాడు, శ్రమలను భయపెట్టాడండి. ఆయన నమ్ముకున్న మనం శ్రమలు వచ్చినప్పుడు భయపడకూడదండి, వెనకడుగు వేయకూడదు, తాడో పేడు తేలిపోవాలంతేనండి. అది ఎక్కడ సాధ్యం అంటే మోకాల ప్రార్థన సాధ్యము, కనిపెట్టుట సాధ్యము, బైబిల్ పఠన సాధ్యము. బైబిల్ ప్రతిరోజు చదవాలండి. బైబిల్ చదవడం వల్ల ఏంటంటే విశ్వాసం వస్తుందండి. ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఇప్పుడు చాలా మంది చూడండి, మన బాడీకి, మన శరీరానికి బలం రావడం కోసం హార్లిక్స్లు, బూస్ట్లు, రకరకాల తాగుతారండి. ఎందుకోసం? బలం రావాలి. బలం వస్తే మనం బలంగా పని చేయగలం, బలంగా మనం ఏదైనా చేయగలం. అలాగే వాక్యం అనే ఆ పాలు తాగితేనంటండి ఆత్మకి బలం వస్తుంది. ఈ బలం వచ్చినప్పుడు అండి ఈ జలగ రాలేదు మన దగ్గరికి. ఏ జలగ? వెనకడుగు వేసే జలగ మన దగ్గరికి రాదు. అవిశ్వాసం అనే జలగ మన దగ్గరికి రాదు. భయము అనే జలగ మన దగ్గరికి రాదు. కాబట్టి మనము ప్రతిరోజు వాక్యం చదవాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని చదవాలి. మొన్న ఒక ఆయన అండి, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అని ఒక ఆయన, ఒక పాస్టర్గా ఉన్నారనమాట అండి. ఆ పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, ఒక చోటకి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. ఒక రోజు అంట సురేష్ ఏదో ఫ్రెండ్ అంటండి, ఆ ఫ్రెండ్కి కిడ్నీలే పాడైపోయాయి అంట. చివరికి డాక్టర్ గారు చూతగిలేండి, ఎత్తున్నాం పాస్టర్ కాబట్టి చూతగిలేడు అంటండి. చూసి నాడికి డాక్టర్ అన్నారంటండి, పక్కకి ఎగేసేతని, ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడు, మరి కొద్ది క్షణాల్లో చచ్చిపోతాడు నీ ఫ్రెండ్ అన్నాడంటండి. ఏం మాట్లాడు, నువ్వు మాట్లాడు, మరి కొద్ది క్షణాల్లో చచ్చిపోతాడు నీ ఫ్రెండ్ అన్నాడంటండి. ఇతను వచ్చి అంటండి నవ్వుతూ మాట్లాడతా, నువ్వు చచ్చిపోతామంటారా అంటే ముందు చచ్చిపోతారు కదా మనుషులు. ఈయన మాట్లాడతా అలాగేలా మాట్లాడుతుంటే ఈయన అడిగినట్టండి, ఫ్రెండ్ చచ్చిపోయి ఫ్రెండ్, టైం ఎంత అయిందిరా అని అడిగాడంటండి. టైమా 12:12 అయిందిరా అన్నాడంటండి. నైట్
సరే అని మరియు కాసేపు మాట్లాడిన తర్వాత టైం ఎంత అయిందిరా అని అడిగంటండి. ఈడేం టైం అడుగుతున్నాడు అని చెప్పేసి అండి అబద్ధం ఆడి 5 నిమిషాలతో అదే 10 నిమిషాలు తక్కువ 12 అయిందిరా అన్నాడంటండి. అబద్ధం ఆడాడంట. మరలా కాసేపు మాట్లాడిన తర్వాత నేను నీ ఒళ్ళో పడుకుంటానరా నాకు డాక్టర్ అన్నారంటండి, ఒళ్ళో పడుకోబెట్టుకోండి కిడ్నీలు నొప్పి తగ్గుతాయి అన్నారంటండి. ఒళ్ళో పడుకోబెట్టుకుని చిన్నపిల్లలు మన చంటిపిల్లని ఎలాగైతే ఒళ్ళో పడుకోబెట్టుకుంటామో ఈ పాస్టర్కి అలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుని మాట్లాడుతున్నాడంట. కరెక్ట్గా మరలా అడిగాడంటండి టైం ఎంత అయిందిరా అని. ఈ డౌట్ వచ్చిందంట, ఎందుకురా ఇన్నిసార్లు నువ్వు టైం ఎంత అయింది టైం ఎంత అని ఎందుకు అడుగుతున్నావురా అంటే ఆయన అన్నాడంటండి, మరి కాసేపట్లో నేను చచ్చిపోతున్నాను నాకు తెలుసు. నేను దేవుడికి ఒక మాట ఇచ్చాను, ఏమిటంటే ప్రభువా నేను బైబిల్ చదవకుండా రోజును దాటనివ్వను. నేను దేవుడికి ప్రమాణం చేశాను, నా జీవితంలో బైబిల్ చదవని రోజు ఉండకూడదు ప్రభా, నీకు మాట ఇస్తున్నాను, ఒట్టి పెడుతున్నాను, మన భాషలో చెప్పుకోండి ఒట్టేస్తున్నాను. ఏమని ఒట్టు? నేను బైబిల్ చదవకుండా ఒక్కరోజు కూడా దాటను అని ప్రమాణం చేస్తున్నాను. నేను 12 గంటలు దాటేసాను అనుకో, మరి 12 గంటలు అయిపోతుంది కదండి, చచ్చిపోయాను అనుకో, ఆ రోజు ఏం చదవకుండా చచ్చిపోతాను నేను. అంటే డేట్ మారకుండా చచ్చిపోతే పర్లేదు, కానీ డేట్ మారిపోయింది అనుకోండి, 12 గంటలు దాటేసింది అనుకోండి, ఆ 12 గంటల 15 నిమిషాలకు 12:30 చచ్చిపోయాడు అనుకోండి, అంటే రోజు మారిపోయింది కదా. ఏం చదవకుండా చచ్చిపోయినట్టు లెక్క అండి అక్కడ, వాక్యం చదవకుండా చనిపోయినట్టు లెక్క. కాబట్టి 12 దాటిన చెప్పరా, నాకు బైబిల్ చదివి వినిపించు, నాకు చదివే శక్తి లేదంటే అప్పుడు ఆయన బైబిల్ తెరిచి చదివాడంటండి. ఆ చదివిన తర్వాత కాసేపు చచ్చిపోయాడు ఆయన అన్నాడండి. నా ఫ్రెండ్కున్న తీర్మానం మనలో ఉందని అడిగాడండి ఆయన. అంటే ఒక్కరోజు కూడా బైబిల్ చదవకుండా నా జీవితంలో ఉండకూడదు, ఇది నా ప్రమాణం, ఇది నా విశ్వాసము, ఇది నాకు దేవుడికి నాకున్న మధ్య నిబంధన అన్నాడండి ఆయన. చనిపోయే ముందు కూడా బైబిల్ చదవలేకపోయిన స్థితిలో ఉంటే పక్కోడితో చదివించుకున్నాడు నేను, చదివించుకుని ఆమేన్ అన్నాడంట. నేను అధ్యాయం అయిపోయిన తర్వాత ఏమంటాము, ఆమేన్ అంటాం కదా, ఆమేన్ అని అన్నాడు, ముందుకెళ్ళానండి. కాబట్టి బైబిల్ చదువుట్లో మనం వెనకడికి వేయకూడదండి. చాలా మంది అనుకుంటారు ఈ రోజు లేట్ అయిపోయింది, బాగా ఎక్కువ పని చేసేసుకున్నాను కదా, రేపు చదువుదాంలే. రేపు అంటూ మనకు ఉన్నదా? రేపు అన్నది ఉందో లేదో తెలియదు. కాబట్టి ఈనాడే ఏం చేయాలండి, వాక్యాన్ని చదవాలి. వాక్యం చదువుటి వల్ల బలం వస్తుందండి, విశ్వాసం కలుగుతుంది, దేవుడు మాట్లాడతాడండి మనతో. అవునండి, నీ వాక్యమే నా పాదము దీపము నా త్రోవకు వెలుగన్నాడండి అండి. కాబట్టి వాక్యం అంటే ఎవరండి? దేవుడే. దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మనం బైబిల్ చదువుతున్నాము అంటే మన దేవుడితో మనం మాట్లాడుతున్నాము. నేను చెప్పానండి, ఏం చేయాలి, ఏంటి చదువు వచ్చిన వాళ్ళతో పిలిపించుకుని ఒక ముక్క చదవమ్మా అని అడగాలండి. ఒక ముక్క చదువు వచ్చిన వాళ్ళని కేకించుకుని చదివించుకోవాలి. లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సెల్ ఫోన్ లో కూడా ఆటోమేటిక్ గా చదివి వినిపించేస్తుంది. అంటే మామగారు అంటే తెలియదు, ఇంకా టెక్నాలజీకి కష్టం అండి. కానీ కొంతమంది చదువు లేకపోయినా సరే వాళ్ళు టెక్నాలజీ సెల్ ఫోన్ బాగా ఉపయోగిస్తారు. వాళ్ళు ఏం చేయొచ్చండి, బైబిల్ యాప్ ఉంటుందండి, అదే దాన్ని టచ్ చేసి నొక్కిన వెంటనే చదువుకుంటూ వెళ్ళిపోద్ది. అప్పుడు దాంతోపాటు మనం కూడా మనసులోనే చదువుకుంటూ వెళ్ళిపోవడమే మనసులో. ఇప్పుడు నేను చూడండి చదువుతున్నాను, మీరేం చెప్తున్నారు వెనకాల చెప్తున్నారు కదా, అది చదివినట్టే. అలాగా ఆ బైబిల్ ఆ యాప్ అలా టక్కన నొక్కారు అనుకోండి, మీరు ఎలా చదువుకుంటూ వెళ్తుంది. మీరు కూడా వెనకాల చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేకపోతే మౌనంగా అలా కొని దాన్ని ఎలా వింటా ఉండొచ్చండి. ఆ విన్న వాక్యం మన హృదయంలోకి వెళ్తుందండి. కాబట్టి బైబిల్ చదవకుండా, బైబిల్ వినకుండా, అంటే వాక్యం చదవకుండా వాక్యం వినకుండా మనం రోజు దాటకూడదు. ఏం చేయకూడదండి, దాటకూడదు. కాబట్టి వెనకడుగు వేయడం అనేది ఎట్టి పరిస్థితులు మనకు ఉండకూడదండి. ఏం చేయకూడదండి, వెనకడుగు వేయడం మనకి ఎట్టి పరిస్థితులు మనకి ఉండకూడదండి. సరే అండి, మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 22 వచనాల దగ్గర అండి ఏముంటుందంటే చెప్తున్నాను. ఒక పుట్టి గుడ్డివాడు ఉంటాడండి. ఎవరో పుట్టుకతోనే గుడ్డివాడు ఉంటాడండి. ఆ గుడ్డివాడు ఉంటే యవ్వన వయసు వచ్చేసింది, అంటే పెద్దవాడు అయ్యాడు, యవ్వన వయసు వచ్చిందండి. ఈ తల్లిదండ్రులకండి ఆ బిడ్డని చూసినప్పుడు ఏం కలుగుతుంది? ఇప్పుడు నా బిడ్డకి చూపు లేదు, నా పక్కింటి వాళ్ళకి పిల్ల ఆడుకుంటున్నాను అనుకోండి శుభ్రంగానే, వాళ్ళని చూసిన ప్రతిసారి ఏం కలుగుతుందండి? బాధ కలుగుతుంది. అరే నా బిడ్డకి చూపు ఉంటే ఇలా ఆడుకుందురు కదా, ఇలా చదువుకుంటురు కదా, ఇలా నాకు కూడా సహాయం చేద్దురు కదా
అని ఎంతో బాధ వేదన ఉంటుంది కదండి. పాపం అలాగా నడుచుకుంటూ ఏదో తన్ని పడిపోతున్న ప్రతిసారి తల్లి తండ్రి గుండె ఎంతో రోధిస్తూ ఉంటుందండి. అటువంటిది ఇతనికి యవ్వన వయసు వచ్చిందంటండి ఆ పుట్టుగుడ్డివాడికి. అనగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చింది పరచబోతు అనుకుందామండి. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా తల్లిదండ్రులు ఆ బిడ్డను చూస్తూ ఏం పొందారండి? బాధ అనుభవించారు. అయ్యో నా బిడ్డలా అయిపోయాడు, అయ్యో అయ్యో అని ఎంతో రోధించారండి. ఒక రోజండి ఆ పుట్టుగుడ్డివాడు ఏం చేస్తాడంటే ప్రభుని అడుగుతాడు, ప్రభువా నాకు చూపుని దయచేయని అడుగుతాడండి. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఆ అబ్బాయికి అండి చూపునిస్తాడు. పుట్టుగుడ్డి వాడికి చూపు రావడం అసాధ్యం. ఇప్పటికీ కూడా టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయిన ఇప్పటికీ కూడా పుట్టుగుడ్డి వాడికి చూపు రాలేదు, ఇప్పటికీ కూడానండి. కానీ 2000 సంవత్సరాల క్రితమే పుట్టుగుడ్డి వాడికి దేవుడు చూపించాడండి. చూపిస్తే అప్పుడండి ఈ అబ్బాయి అండి చూపు పొందుతాడు. చూపు పొందేసి ఇంకా ఆనందం తట్టుకోలేక అన్ని ఇప్పుడంటే లోకం ఎలా ఉందో తెలియదు, తన కన్న తల్లి తండ్రి కూడా ఎలా ఉంటుందో తెలియదు అబ్బాయికి. నిజంగా చూపు వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ పక్కన ఉంటే అమ్మ అనగలరా? తెలియదు. అమ్మ ఎలా ఉంటుందో నాన్న తెలియదు, అక్క తెలియదు, చెల్లి తెలియదు, అన్నయ్య తెలియదు, ఎవరు తెలియదు, ఫ్రెండ్స్ తెలియదు, కనీసం తినే అన్నం కూడా ఎలా ఉంటుందో తెలియదు. అంటే కనీసం తన రూపమే తెలియదు, తను ఎలా ఉన్నా తనకే తెలియదు. గుడ్డివాడికి ఏమీ తెలియదండి. తనకు తెలిసిందల్లా ఏంటంటే చీకటే, ఏంటంటే చీకటే. అటువంటి వ్యక్తికి చూపు వచ్చిన వెంటనే నిజంగా ఎగిరి గొంతులు వేస్తారు కదండి. గొంతులు వేసుకుంటూనండి అందరికీ యేసు ప్రభువు నాకు చూపునిచ్చాడు హో అని సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అంటండి. ఈ మాటలు కొంతమంది నచ్చలేదంట. శత్రులకి ఏం చేయదండి, నచ్చలేదు. నచ్చక అతను కేకేసి ఒరే నీకు చూపుని ఎవడిచ్చారా అని అడిగాడండి. ఎవరిచ్చారండి? యేసు ప్రభు ఇచ్చాడు అని మరలా అడిగారంట. యేసు ప్రభు ఇచ్చాడండి. మీరు ఒకటి గమనించండి, లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పుట్టుగుడ్డివాడు చూపు అనడం మీకు విన్నారా, చూసారా అని అడిగాడంటండి. తిరిగి చూడలేదు, వినలేదు. నాకు కళ్ళు వచ్చాయి, చూడండి, నా మాటలు వినండి, నా యేసుక్రీస్తు ప్రభు ఏమిచ్చాడు చూపిచ్చాడు అని చెప్పాడండి. వెంటనే ఈడు ఎలా చెప్తున్నాడో ఈది కాడు వీళ్ళ తల్లిని తండ్రిని తీసుకెళ్ళంటారు అన్నారంటండి ఆ పెద్దలంతా. అమ్మా నాన్న వచ్చారు. అమ్మా నాన్న వస్తే యా అమ్మ ఈ నీ కొడుకేనా? నా కొడుకే అండి. ఏవయ్యా మీ అబ్బాయేనా? మా అబ్బాయేనండి. మరి వాడు చూపు ఎలా వచ్చింది అంటే వాళ్ళు ఏమనాలండి? యేసుప్రభు ఇచ్చాడండి. ఏం చెప్పాలి? యేసుప్రభు ఇచ్చాడండి. నిజంగా తల్లి తండ్రికి ఆనందం ఈ అబ్బాయికన్నా ఎక్కువ ఆనందం ఎవరికి తల్లిదండ్రులుగా ఉంటుంది. ఎందుకంటే ఎంతవరకు ఎంత రోధించుంటారో ఎంత ఏడ్చుంటారో ఆ దేవుడికి తెలిసింది, మనం ఊహ కూడా అందదు. అటువంటి కొడుకుకి కళ్ళు వస్తే వీళ్ళ గొంతులే చెప్పాలండి. యేసుప్రభు కళ్ళు ఇచ్చాడు, యేసుప్రభు నిజమైనది చెప్పాలండి. మాకు తెలియదండి వాళ్ళు అన్న మాటలు, మాకు తెలియదండి. ఆడికి వయసు వచ్చింది కదండి వాడిని అడగండి అన్నారంట. ఎందుకంటే యేసు ప్రభువుని వెంబడించిన వారిని ఊరి నుంచి వెలివేస్తాం అనే ఒక చాటింపు వేశారంట. ఏంటంటే ఊరి నుంచి వెళ్ళేస్తామని చాటింపు వేశారంట. ఈ చాటింపు విన్న వీళ్ళండి భయపడారంట అండి, వెనకడుగు వేశారు. ఏం చేశారండి? వెనకడుగు వేశారు. ఊరు ఇంపార్టెంటా కొడుకు ఇంపార్టెంట్? ఊరంతా కలిసి ఈ పెద్దలంతా కలిసి చూపించారా? ఇన్ని సంవత్సరాల నుంచి ఇవ్వలేకపోయారు కదా. దేవుడు ఇచ్చాడు కదా, యేసుక్రీస్తు ఇచ్చాడు కదా. ఊరు ఎవరికి కావాలి? మీ పెద్దతనం ఎవరికి కావాలి? మా కొడుకుకు చూపించిన నా ప్రభువు నాకు కావాలని ఎలుగెత్తి చెప్పాల్సింది పోయింది. వెనకడుగు వేసేసారండి వాళ్ళు, వెనకడుగు వేసేసారు. మాకు తెలియదు అన్నారండి వాళ్ళు. అసలు వాడికి వయసు వచ్చింది, వాడికి జ్ఞానం ఉంది, వాడిని అడగండి, మమ్మల్ని అడుగుతారేంటి అని వెళ్ళిపోరంటారు. ఎంత బాధ పరుగు చెప్పండి ఒకసారి. నిజంగా మనం కూడా అండి దేవుని నమ్ముకునండి మన జీవితాలు అద్భుతాలు జరిగినప్పుడు అండి ఎవరన్నా వచ్చి ఈ అమ్మ చర్చికి వెళ్తున్నారంట అంటే మేమండి లేదండి అన్నామనుకోండి, నిజంగా దీర్ఘంగా బాగా చెప్పండి ఒకసారి, నిజంగా చెప్పండి ఒకసారి. మీరు కన్నీ పెంచిన బిడ్డ అండి ఎవరో వచ్చి బయట వచ్చి ఏ అమ్మ మీ అమ్మ మీ నాన్నని చదివించారంటే వాళ్ళండి ఏం చదివించారు అన్నారు అనుకోండి. సపోజ్ మీకు ఎంత బాధ ఉంటుంది. తండ్రి ఎంత కుమిలిపోతారండి. నిజంగా తన రక్తాన్ని సింది, రక్తమే చెమట అంటే రక్తమేనండి. కష్టపడి తిండ మానేసి ఎన్నో నిందలు ఎన్నో అమ్మని భరించి అప్పులు తెచ్చి అప్పులతో పాటు మాటలు పడి దాక్కుని ఎన్నో ఎంతో ఏడ్చిన రోజులు అన్నీ ఒక్కసారి కళ్ళకు గుర్తొస్తాయండి తండ్రికి బిడ్డ అన్న మాట విని. నిజంగా మనము కూడా దేవుడి దగ్గర ఎన్నో మేలు పొందుకున్న తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి ఎవరొక వ్యక్తి వచ్చి అమ్మా దేవుని నమ్ముకున్నావంటే లేదండి అన్నామనుకోండి, వెనకడికి వేసాం. ఏం చేసామండి? వెనకడికి వేసామండి. నిజంగా ఎంత బాగా చెప్పండి ఒకసారి. అలా ఉండకూడదండి.
మనం ప్రాణం పోయే స్థితి వచ్చినా కానీ వెనకడుగు వేయకూడదు. ఏం చేయకూడదండి? వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు ఎవడో వచ్చి నీ భర్త అని అడిగాడు అనుకోండి, భార్యని భయపడిపోయి నా భర్త కాదన్నది అనుకోండి, నిజంగా ఎలా ఉంటుంది చెప్పండి సరే? ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? నలుగురిలో నా భర్త అని చెప్పుకోలేనప్పుడు ఇంకెందుకు ఉపయోగం? వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో లోపలికి తీసుకెళ్ళి తొప్పిపోయిందని కాల్కి బతిమాలింది అనుకోండి, ఏంటి ఉపయోగం? 10 మందిలో దేవుడు నమ్ముకోలేదని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి ప్రభువాని క్షమించు అంటే ఏంటి ఉపయోగం చెప్పండి సార్? అంటే నా తల్లి కాదు అని సమాజంలో చెప్పేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నా తల్లి, నా బంగారు తల్లి గడ్డం పట్టుకుని మనం ఏమన్నా కవర్ చేద్దామంటే తల్లికి ఎలా ఉంటుంది ఇంకా? అవునా కదండి? ఇంకేంటి ఉపయోగం? అలాగండి దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారంటే మారతలేదండి. అంటే ఒక ముసిగేసుకుంటున్నారండి. బయటికి వెళ్ళినప్పుడు ఒక రూపం ఉంటుందండి, చర్చికి ఒక రూపం ఉంటుందండి. ఒకేలా ఉండొచ్చు కదా వేషధారులారా. అయితే అటుండు లేకపోతే ఇటుండు, నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నులివెచ్చనగా ఉండవద్దు అని ప్రభు అంటున్నారండి. నువ్వు ఎలాగున్నా పర్లేదు, కానీ ఒకలాగే ఉండు. నటనొద్దు, నటించే జీవితం మీకు వద్దు. కాబట్టి వెనకడుగు వేయొద్దు. అలాగే మరొక వాక్యంలో నుండి ఏముంటుందంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 42 నుంచి 43 దాకానండి. యేసుప్రభు యొక్క మాటలు, యేసుప్రభు యొక్క అద్భుత కార్యాలు చూసిన అధికారులు కూడా విశ్వాసం పుట్టిందంట. ఏంటండి? ఎవరికి అధికారులు? ఎవరైతే చేతకరిస్తున్నారో, ఈయన ఎలాగైనా పట్టుకుని చంపేద్దామని ప్లానింగ్ వేస్తున్నారో వాళ్ళ గుంపులోనే కొంతమందికి ఏం కలిగిందండి? విశ్వాసం కలిగిందంటండి. విశ్వాసం కలిగితే వాళ్ళు పెద్దలకు భయపడి అంటండి. ఏంటండి? పెద్దలకు భయపడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారంట, వెనకడికి వేస్తారు. ఒకసారి తీర్థన వాక్యం అండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం అండి. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఏంటండి? వాళ్ళ దేవుడి మీద విశ్వాసం ఉంచారంట. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం అండి. 94వ పేజీ అండి. 94వ పేజీ ఇక్కడ ఉంటుందండి. అయినను అధికారులో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు గాని సమాజములో నుండి వెలివేయబడుద్దేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పే కావాలని కోరుకున్నారంట. చూడండి, కాబట్టి వెనకడుగు వేయడము మనకు కూడదండి. దేవుని నమ్ముకున్నామా? ఇది అని చెడ్డ పని చెప్పండి ఒకసారి. మనుష్యుల మెప్పు కంటే మనకి దేవుడి మెప్పు చాలా అవసరం అండి. ఎందుకంటే ఆపత్కాలంలో ఆదుకుని సహాయకుడు ఎవరు అంటే మన దేవుడు. ఇది మనం రుజువులతో మీకు తెలుసు. మీకు ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడు ఎలా సహాయం చేశాడు మీకు తెలుసు. యేసు ప్రభువా అని ఆయన అన్నిన వెంటనే మీకు ఎలా సహాయం పొందుకున్నారో, మీకు ఎలా సహాయం వచ్చిందో మీకు తెలుసు. పని కట్టుకుని మీకు చెప్పనవసరం లేదండి. కానీ మనుషుల దగ్గర ఒప్పుకోలేదనుకోండి, దేవుడికి చాలా బాధపడతారు. ఈ లోకం అండి మంచిని ఎప్పుడు చేతకరించుకుంటుంది. మంచిని ఎప్పుడు మంచి చెప్పండి, ఎవరైనా అంటారా? వెనకపోగా పేర్లు పెడతారు, చేదత్తం, ఇలాగుంటే ఎలా కుదురుతుంది, ఈ రోజు నడుతుందా అని రకరకాల పేర్లు పెడతారండి మనుషులండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పాను కదండి, మన ఇరుగు పొరుగు బిడ్డలందరూ చెడిపోయారు అనుకోండి, మీరు మన ఇంట్లో బిడ్డని పిలిచి ఎవరన్నా బిడ్డ నువ్వు కూడా చెడిపో, మరి ఏం చేస్తాం అంటారా మీరు? ఊరంతా చెడిపోయింది. కానీ మన బిడ్డలు పిలిచి ఏమంటామండి? ఎవరు ఎలా ఉన్నా కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి, జాగ్రత్తగా ఉండు నాయన అంటామా? ఊరితో పాటు నువ్వు కూడా చెడిపో అంటామండి? అన్నాం కాదండి. అలాగే ప్రభు అంటున్నారు, అమ్మ తల్లి నాయన తండ్రి నా బిడ్డ ప్రపంచమంతా చెడిపోనే, నాకు అవసరం లేదు, నువ్వు జాగ్రత్త. ఎలాగా? నువ్వు జాగ్రత్త అంటున్నారండి. కాబట్టి మనుషులు ఎలా ఉన్నా సరే మనకు అవసరం లేదండి. నోవాహు గారు అన్న ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనకి ప్రభు అంటారు, నేను ఆ పరలోకం నుంచి చూస్తే ఈ లోకం అంతా చూశాను నేను, నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా కనిపించావు. కాబట్టి నేను లోకంలో పాపం ఎక్కువైపోయింది కాబట్టి నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. ఈ వర్షం ఈ భూలోకంలో ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఓడ తయారు చేసుకో, నీ కోసం నీ కుటుంబం కోసం ఓడ తయారు చేసుకో. తయారు చేసుకుంటూ చెప్పు, ప్రజలారా
వాడు తయారు చేస్తున్నాను. ఎందుకు అంటే ప్రభు చెప్పాడు, ఈ భూలోకంలో పాపం ఎక్కువైపోయిందంట. మారు మనసు పొంది నా దేవుని మంది విశ్వాసం ఉంచి ఈ వాడలోకి వస్తే రక్షించబడతారంట. లేకపోతే వర్షం వస్తుంది, వర్షం మునిగి చచ్చిపోతారంట అని చెప్పాడంటండి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు చెప్పాడంటండి. ఒకటి కాదు, రెండు కాదు, 120 సంవత్సరాలు చెప్పాడండి. ఎవ్వరు మారలేదంట. చివరికే ఓడకడతాకు వచ్చిన వడ్రంగి మేస్త్రి కూడా మారలేదంట. వాళ్ళు ఎందుకు వచ్చారు? కూలి కోసం వచ్చారు. కూలి చేసి వెళ్ళిపోయారు. పైకి అంటారండి, ఈ ముసలోడికి చేతం ఎక్కువ అయిపోయింది, వానొస్తే మనుషులు చచ్చిపోతారా? ఏం ములుగుతుంది? గట్టిగా వానొస్తే అరుగు ములుగుతుంది, అరుగు ములుగుతుంది, బిల్డింగ్ ములుగుతుంది. అంతకని గట్టిగా వస్తాయి. వరద వచ్చింది అనుకోండి, ఏం ములుగుతుంది? మా బిల్డింగ్ ములుగుతుంది. మేము ఇప్పుడండి వాళ్ళ వెటకాలం ఆడారంటండి. చెట్టు ఎక్కుతాము, పొట్టెక్కుతాము, మేడెక్కుతాము, మిద్దెక్కుతాము, కొండ ఎక్కుతాము అనుకున్నారంట అండి. ఎటకాడ మారారంట, కానీ ఒక్కరు కూడా మారలేదంటండి. ప్రభు అన్నారంట, నోవాహు వాడ రెడీ అయిపోయిందా? అయిపోయిందయ్యా, నువ్వు నీ ఇంటి వారు వాడెక్కేయండి అన్నదంట. వాడెక్కేసాడు నోవాహు గారు. దేవుడికి ఆడేసాడు అంటండి బయట. ఎవరు ఎడిగాడా? ఎందుకంటే మునిగిపోతున్నప్పుడు ఏంటంటే కొన్ని వందల మంది వచ్చంట వాడ దగ్గరికి వచ్చి, నోవాహు తలుపు తీ, తప్పు అయిపోయింది, తప్పు అయిపోయింది, తప్పు అయిపోయింది అని ఎంత కొట్టినా కానీ వినపడలేదంట అవతల లోపల అతనికి. అంటే నోవాహుకి వేళ తలుపు తీసేస్తాడేమో, అయ్యో పాపం అనుకుని ఆ అవకాశం దేవుడు ఇవ్వడండి. కాబట్టి అంటాను కదా, గొడుగు ఉన్నంత కాలమే తలుపు తీయడం, గొడుగు తీరిపోయిన తర్వాత తలుపు తీయాలి ఉండవండి. యేసుక్రీస్తు ఈ భూలోకం ఉన్నప్పుడేనండి అండి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు కొంచెం న్యాయాధిపతిగా. ఇప్పుడు ఆయన అంటే గొర్రె పిల్లగా వచ్చాడు కాబట్టి ప్రభువాన్ని ఆయన క్షమించేస్తున్నాడు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు ఒకసారి జడ్జిగా కూర్చుంటాడు ఒక రోజు అండి. ఆ జడ్జిగా కూర్చున్నప్పుడు అండి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్లీజ్ ప్రభా, ఇంకేం ఉండవండి, క్షమాపణలో ఒక అవకాశం రాలే ఉండవండి. న్యాయపీఠం మీద కూర్చున్నాడా అయిపోయామే. ఆ న్యాయపీఠం కూర్చునే దాకా ప్రతి మనిషికి అవకాశం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ప్రజలు అలాగే అంటారండి, ఎంతమంది ఏమన్నా కానీ ఎందరిని అన్నా ఏ మాటలు వినవద్దు, దేవవాక్య నిజము, దిక్కులు చూడకు, వెనకడుగు వేసే ప్రసక్తే లేదండి. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు అంటారండి, మనుషులు ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను కూడా పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటాను. అంటే ఎవరైనా వచ్చి మీ దేవుని నమ్ముకుంటున్నారని అడిగారు అనుకోండి, ప్రసవోజు మనుషులు వచ్చి మేము నమ్ముకుంటున్నామండి అని చెప్పారు అనుకోండి మీరు, అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు కూడా అంటండి, మీరు నా బిడ్డలను ఒప్పుకుంటాడంటండి. మాకు ఆయన ఎవరో తెలియదండి అన్నారు అనుకోండి ఫర్ సపోజ్, ఆయన కూడా రేపొద్దున మీరెవరో నాకు తెలియదు అంటారంటండి. అర్థమైందండి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో ఉంటుందండి. న్యాయమే కదండి అది. కాబట్టి అండి వెనకడుగు వేయకూడదు. ఏం చేయకూడదండి? వెనకడుగు వేయకూడదు. కాబట్టి అవునండి, ఈ 3వ జలగ, ఎన్నో జలగండి? 3వ జలగ. మొదటి జలగ ఏంటండి? భయము. 2వ జలగ ఏంటండి? అవిశ్వాసము, అపనమ్మిక. 3వ జలగ ఏంటండి? వెనకడుగు వెయ్యుట. ప్రార్థన చేసుకుంటా వెనకడుగు వేయకండి అండి. రేపు పొద్దున చేసుకుందాంలే అని వెనకడుగు వేయకండి అండి. కాసేపు నాకు చేసుకుందాంలే అని వెనకడుగు వేయకండి. కాసేపు నాకు వెళదాములే అని వెనకడుగు వేయకండి. దేవుడి పని అయినా సరే, ఇంట్లో పని అయినా సరే, ఏ పని అయినా సరే వెనకడుగు వేయకండి, ఆలస్యం చేయకండి. పెద్దంటారు ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తేనంటండి అమృతమైనా సరే విషం అయిపోద్దంట అండి. దేవుడు అంటండి ఒకసారి ఒక విన్నాను అనమాట అండి. ప్రభు అంటండి ఆదివారం అంటండి ప్రభు కొన్ని బహుమతులు ఇచ్చాడంటండి ఒకరోజు ఒక సంఘానికండి. తెస్తే మొదలు వచ్చిన వాళ్ళకి బహుమతులు ఇచ్చేత వచ్చాడంటండి. ఎలా వస్తూ అంటండి లాస్ట్ వచ్చారంటండి ఎవరు, అప్పటికి బహుమతులు అయిపోయినాయి అంటండి. ఏమైపోయినాయి? బహుమతులు అయిపోయినాయి అంటండి. వాళ్ళకి బహుమతులు వచ్చినాయా? రాలేదు. కాబట్టి పరిగెత్తుకుంటూ రావాలి దేవుడి సన్నిధికి అండి. చాలా మంది వచ్చినప్పుడేమో తాబేళ్ళ వస్తారు, వెళ్ళినప్పుడేమో చిరదపుల్లాగా వెళ్ళిపోతారు. అని అర్థం ఏంటి? రావడమేమో స్లోగా వస్తారు, వెళ్ళడమేమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఉండకూడదండి. వచ్చినప్పుడు చిరతపుల్లా ఉండాలి, వెళ్ళినప్పుడు తాబేళ్ళ ఉండాలి. కాబట్టి వెనకడుగు వేసే ప్రసక్తి లేదండి. బైబిల్ చదువుకోండి, ప్రార్థనలో చెయ్యండి, అలాగే సువార్త ప్రకటించండి, అలాగే
మీకు కుదిరినంత వరకు దేవుడితో గడపడం ప్రయత్నం చేయండి. ఈ 40 దినాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఏం చేయకూడదండి, వెనకడుగు వేయకూడదు. మనం దేవుని పెట్టడము, రాజులే పెట్టడము. మన దేవుడు ఎవరో రాజు అండి, ప్రభువులకు ప్రభు అయిన, రాజులకు రాజు అయిన ఆయన గొప్ప దేవుడు కాబట్టి అండి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. వెనుచూపువాడు సైనికుడు అవడండి. ఎందుకండి కావద్దు వీర మరణం పొందొచ్చు, గొప్ప స్థాయి వస్తుంది. అదే వెనుచూపు పారిపోతే వాళ్ళకి ఏమీ ఉండదండి. కానీ వెనుచూపే వారుగా మనం ఉండకూడదు. అలాగే మరొకటి ఏమిటంటే విచారము. 4వ జలగ ఏంటండి, విచారము. చాలా మంది ఏం చేస్తారంటే విచారపడతారండి. ఏం పడతారండి, విచారపడతారు. భయం నుంచి ఏమొచ్చింది, అపనమ్మకం వచ్చింది. అపనమ్మకం నుంచి ఏమొచ్చింది, వెనకడుగు వచ్చింది. ఈ వెనకడుగు నుంచి తర్వాత ఏమొస్తుందండి, విచారం వస్తుందండి. ఏమవుతుందండి, విచారం వస్తుంది. విచార పడుతూ కూర్చుంటే ప్రభు అంటారండి, ఎవడైనా దుఃఖపడడం వల్ల అంటే ఏడుతం వల్ల తన ఎత్తుని మోర పెంచుకోగలడా? ఇప్పుడండి నేను పొద్దున్న సాయం దాకా ఎడుతూ కూర్చున్నాను, నీ ఎత్తు పెరుగుతానా, ఒక కేజీ బరువు పెరుగుతానా, లేకపోతే నా జుట్టు ఏమైనా ఎక్కువ అవుతుందా? ఏమీ అవ్వదు. కాబట్టి ఏడుతూ కూర్చోవడం వల్ల ఏది అవ్వదు, విచారపడటం వల్ల ఏది అవ్వదండి, ఏమి అవ్వదండి. కానీ ఏం చేయాలంటండి, విచారం అనే జలగం మనం కుట్టిందా మనం ఏమవుతామంటే ఇంక చతికి పడిపోతామండి. ఏమవుతామండి, చతికి పడిపోతాం. కాబట్టి ఎవరికైనా సరే ఏమంటారంటే అది లేదు ఇది లేదు అని విచారపడతామంటారంటాను. మానవ నైజమండి, మాకు అది లేదు ఇది లేదని విచారపడతామంటారంట. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అటువంటి విచార పడకూడదంటండి. నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడండి విచారం మరొకసారి ఎక్కడ ఉంటుందంటే అండి, ఇప్పుడు స్కూల్లోనో లేకపోతే మన తోటి వారో మనల్ని కాదన్నారు అనుకోండి, ఫర్ సపోజ్ మనల్ని ఇక్కడ విచారపడడం గురించి ఒక వ్యక్తి కోసం చెప్తానండి. విచారపడడం అంటే బాధపడడం కోసం అనుకుంటున్నారని చాలా మంది ఉంటారు. విచారం అండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంటిలో మీ బిడ్డ మీ మాట వెనుకొని మీ ఎదిరించేసాడు, బయటికి వెళ్ళిపోయాడు, మీకు సంతోషం ఉంటుంది, విచారం ఉంటుందా? ఏడుతారా నవ్వుతారా చెప్పండి. అంటే మీరు చాలా కష్టపడి జంతుకులు వండుదామని పిండి అదే బియ్యము నానబోసి శుభ్రంగా అన్ని చేసి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి పిండి ఆడించేసి నూనె ఒక 200 300 నూనె తెప్పించి కట్టి ఒక గ్యాస్ పోయి అన్ని చేసిన తర్వాత కష్టపడి పొద్దు నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 దాకా జంతికలు వేసేసిన తర్వాత రుచి చూసినప్పుడు అండి ఉప్పు కసిమైపోయి అనుకోండి, ఆహా సూపర్ అనుకుంటారా, ఏడుతో కూర్చో బాధపడతారా? ఎంత వేస్ట్ వృధా అయిపోయిందని చెప్పండి ఒకసారి. డబ్బు వృధా, మీ పని కష్టం వృధా, పైగా పక్క వాళ్ళు చూసి నవ్వుకోవడం. ఓ వేసిందమ్మా, వేసింది జంతికలు వేసింది, ఎలా ఉన్నాయి, అయ్యి బాబు అమృతం, ఏమంటారు, ఎగతాళి చేస్తారు. నా గురించి అని నవ్వుతామని మనం ఏడుస్తాం, విచారపడతాం, దిగులు పడతాం. అవునా కాదండి? అలాగండి మనము కూడా చాలా మంది వెనకాల ఎన్ని అన్నా సరే విచారపడకూడదు. ఏం చేయకూడదండి, విచారపడకూడదు. కొంతమంది కాదనుకుంటారండి, మనల్ని కాదనుకుంటారు, కాదనికి నేను వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మనం వాళ్ళ గురించి మనం బాధపడకూడదండి. నిషేధించిన రాయి తలకు మూలరాయి అని అన్నారు ప్రభు అని. ఏ ప్రభువునైతే వాళ్ళు వద్దు 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 అని చంపేని అన్నారో చివరికి ఆయన గతి అయ్యాడు వాళ్ళందరికీ. వారు ఏమనండి, ఆయనే గతి అయ్యాడు. కాబట్టి మాకు వద్దు వద్దు నువ్వెవడవరా అని యోసేపుని గోతులో పడేసి అమ్మేశారు అన్నలు. చివరికి ఎవరు గతి అయ్యారు? అన్నలకే. తండ్రికి కూడా ఎవరు గతి అయ్యాడు? యోసేపు గారు గతి అయ్యారు. మనం కంగారు పడకండి, సన్నిధులు వేచి చూడండి. ఎక్కడండి? సన్నిధులు ఎదురు చూడండి. నీ తండ్రి పాదాల దగ్గర కూర్చొని ఎదురు చూడండి. ఆయన చూపిస్తాడు నీ బలం ఏంటో, ఆయన చూస్తాడు మన యొక్క శౌర్యం ఏంటో ఆయన చూపిస్తాడండి. కానీ టైం పడుతుంది. ఏం పడుతుందండి? టైం పడుతుంది. మన టయానికి ఆయన టైంకి చాలా తేడా ఉంటుందండి. ఎంతకాలం ఎదురు చూసాడనుకున్నారో యోసేపు గారు? కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి. కళ ఎప్పుడో వచ్చింది, బాల్యంలో వచ్చింది. కానీ కిరీటం ఎప్పుడు వచ్చిందండి? 30 సంవత్సరాలు వచ్చిందండి. ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయో. ఈ ప్రాసెస్లో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. చెయ్యని తప్పుకి అత్యాచారం చేయబోయాడు, పాడు చేయబోయిపోయాడు, తిన్నింటి వాసాలు లెక్కెట్టాడు,
తల్లి లాంటిది, తల్లి లాంటి దాన్ని అవ్వ అని అందరూ చివరికి తనతో పాటు పనిచేసేవారు కూడా అన్నారండి. నిజంగా అవమానం తట్టుకోలేక ఏం చేయాలండి, అతను చచ్చిపోవాలి. కానీ ఎన్నడూ కూడా ఏ మాట అనలేదండి ఆయన. నా దేవుడి దగ్గర అలాగా ఆయన నన్ను హెచ్చిస్తాడో అని అలాగే చూశాడండి. ఎన్ని శ్రమలు అండి, అమ్మేశారు, కొట్టారు. అమ్మేస్తే ఏంటంటే ఒక బానిసలాగా ఒక ఇంట్లో జారయ్యాడు. అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ ఆ ఇంటి యజమానురాలు లేనిపోని ఎందేసింది. ఎంత అవమానం, ఎంత బాధ. జైల్లో పడేశారు. జైల్లో గొప్పగా దేవుడు దీవించాడు. జైల్లో ఉన్న అందరికీ నాయకుడు అయిపోయాడు. అప్పుడు ఒక వ్యక్తికి ఉపకారం చేస్తాను, నన్ను మర్చిపోకు రాజు చెప్పు అంటే ఆయనకి భోగభాగ్యాలు వచ్చిన తర్వాత మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత రాజుకు ఒక కళ వస్తే ఆ కళభావం చెప్పలేకపోతే అప్పుడు గుర్తొచ్చాడు ఈ సైనికుడికి. అయ్యి బాబోయ్, ఒక పలానప్పుడు నాకు కళ వస్తే చెప్పాడు కదా అని అప్పుడు గుర్తొచ్చి కాకేసి అప్పుడు చెప్తే అప్పుడు రాజు ఏం చేయాలండి, నువ్వు ఎవడో వద్దు, నా తర్వాత నీకే స్థానం ఇచ్చేస్తున్నాను, నువ్వే ఏం చేయగలవు నువ్వు చెయ్యి. ఎందుకంటే నీలాంటి దేవుడి ఆత్మ పొందిన వాళ్ళని ఇప్పటి వరకు చూడలేదు. నీలాంటి దేవుడి ఆత్మ పొందిన వాళ్ళని ఇప్పటికీ చూడలేదు. ఆయన ఏం పొందుకున్నాడంట, దేవుని ఆత్మ పొందుకున్నాడంట. ఈ దేవుని ఆత్మ పొందుకున్నవాడు 10 మందికి ఎలా కనబడుతున్నాడంటే ఒక నమ్మక ద్రోహులే కనబడుతున్నారు, కానీ దేవుడి దృష్టిలో గొప్పవాడు. మనము కూడా ఈ సమాజంలో మన ఇంటికి పొరుగు వారు, మన బంధువుల నుండి తక్కువ వారుగా కనబడవచ్చు అండి. ఎలాగా, ఎలీషా గారి శిష్యుడికి లాగా చూడండి, వారి సైన్యం ఎక్కువ అన్నాడండి. అతను కొళ్ళు కనపడలేదు. మన చుట్టుపక్కల వారికి, మన బంధువులు కూడా ఏం కళ్ళు కనబడతలేదు. మనం కాదనుకుంటున్నారు, మనం వద్దనుకుంటున్నారు, ఏంటారు అనుకుంటున్నారు. కానీ ఎవరికి కనపడుతున్నాయని కళ్ళు? భక్తిహీనుల శ్రమలు, భక్తి పరుల శ్రమలు చూసి భక్తిహీనులు అనవద్దు. భక్తి పరుల శ్రమలకు ముందు బహుమానము దొరకగలదు అన్నారు అయ్యగారు. కాబట్టి అండి మనం వేచి చూడాలి, దైవ సన్నిధిలో వేచి చూడాలి. ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చున్నాను నేను, నువ్వు నన్ను ఏమి విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను నువ్వేమో తోకగా ఉంచవు, తలగా ఉంచుతావు. నేను ఈ పాదాల దగ్గర కూర్చున్నాము, ఏం చెయ్యాలనుకున్నా నీదే అని చెప్పండి. ఎదురు చూడండి. యోసేపు గారు చూసినా ఎదురు చూడండి. వాళ్ళు ఏం చేస్తారండి, ఆయన ఏం విచారపడిపోలేదు. అయ్యి బాబు దేవుని నమ్ముకున్నాను, నీతిగా ఉన్నాను, బూతు మాటలు లేవు, ఏ తప్పు పనులు చేయలేదు నేను, అటువంటిది నా అన్నల ద్వారా నాకు దేవుని శ్రమ తెచ్చాడా అని ఏడుతో కూర్చోలేదండి. అమ్మేశాడు, నేను బానిసగా ఇంటికి వచ్చాను అని అక్కడ ఏడుతూ కూర్చోలేదండి. అయ్యో నేను ఇంత నమ్మకంగా ఉంటే, నేను వచ్చిన తర్వాత ఇల్లు గొప్పగా అభివృద్ధి అయిపోతే లేనిపోని నింద నా మీద దేవుడు ఎంతాడా అని ఏడుతూ కూర్చో జైల్లోనండి. అయ్యో ఎంత ఉపకారం చేసిన సైనికుడికి అతను శుభ్రంగా బతుకుతున్నాడు, నన్ను మర్చిపోయాడా, దేవుడు నాకు ఏం చేశాడని ఏడుతూ కూర్చోలేదండి. ప్రభువా ఏం చేస్తావు, ఒక దర్శనం ఇచ్చావు నాకు. ఏంటో దర్శనము, నాకు నా అన్నలో పాదాభి నమస్కారాలు చేస్తారు, నా తండ్రి నా పాదాల దగ్గర నమస్కరిస్తాడని చూపించావు. కాబట్టి నువ్వు నమ్మదగిన వాడవు. ఎవరే నమ్మదగిన వాడవు. కాబట్టి నన్ను విడిచిపెట్టవని ఆ ఒక్క పట్టుకున్నాడు అంతేనండి. ఆయన విచారపడలేదండి. విచారపడటం వల్ల ఏమైపోతుందంటే మన ఆరోగ్యం పాడైపోద్ది, మన భక్తి పాడైపోద్ది, మన విశ్వాసం పాడైపోద్ది, మన కుటుంబం పాడైపోద్దాం. ఇంకా 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 నలుగురికి అపహాస్య పాడైపోతాం అంతే విచారపడటం వల్ల. ఎవరైతే కాదనుకున్నారో వాళ్ళ నోటు మీద దేవులాగా దేవుడు చేస్తారు మనల్ని. ఇప్పుడు విచారం మనం పడకుండా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడే అర్థమైందండి. టైం పడుతుంది. ఏమడుతుందండి, టైం పడుతుంది. దేవుడు ప్లానింగ్ వేస్తాడండి. ఈ ప్లానింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. మనకు కనబడదు. మనకి ఎందుకు కనబడతలేదు అంటే మనం గుడ్డోళ్ళు అయిపోయాం కాబట్టి, విశ్వాసంలో గుడ్డోళ్ళు అయిపోయాం కాబట్టి అంటారండి. తెలియదండి. ఒక రోజు అండి ఒక భక్తిపరిని అంటండి భూలోకం ఉన్నప్పుడు అండి అమ్మ తిట్టారంట, అలాగని చెప్పేసి. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అంటండి వీళ్ళు డబ్బున్న వాళ్ళు, ఇతను లేనివాడు భక్తిపరుడు, భూలోకం తక్కువగా చూశారు. కానీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అంటండి అతను గొప్పగా కూర్చున్నాడంట, ఈయన కింద కూర్చున్నాడంట. ఇది ఈ భూలోకం శాశ్వతం కాదండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకం శాశ్వతం కాదు. ఎవరికి శాశ్వతం కాదు. కోటీశ్వరుడికి శాశ్వతం కాదు, తింటాకి తినడానికి కూడా శాశ్వతం కాదండి. ఎవరికి శాశ్వతం కాదు. ఏది శాశ్వతము అంటే మరొక జీవితం ఉంది, ఆ జీవితం శాశ్వతం. కాబట్టి ఆ జీవితం సంపాదించుకోవాలి అంటే ఈ జీవితంలో దేవుని వెంబడించాలి అండి. ఇది ట్రైనింగ్. అంటే ఇదేంటండి ట్రైనింగ్. బహుమతి ఎక్కడుంది, గోల్డ్ మెడల్ ఎక్కడుంది, పరలోక రాజ్యంలో ఉందండి. కాడు గుర్తుపెట్టుకోండి, వెనకడుగు వేయకండి, విచార పడకండి అసలు. అంటే యోసేపు గారి విచారం అనేది ఆయన లేదు, ఆయన జీవితం లేదండి అసలు.
యోసేపు అనగా యేసుక్రీస్తు వారికి ముంగుర్తు అన్నారు. యేసుక్రీస్తు వారికి ముంగుర్తు. యేసుక్రీస్తు విచారపడ్డా? ఏడుతూ కూర్చున్నాడా? అయ్యో 3.5 సంవత్సరాలు నాతో ఉన్నాడే, నా శిష్యుడు నమ్మక ద్రోహం చేశాడు. ఏడుతూ కూర్చున్నాడా? ఎంత నమ్మేనండి నా కొడుకుని, ఎంత నమ్మేనండి నా కూతురుని, ఎంత నమ్మే నా భర్తనే, ఎంత నమ్మాను మా అమ్మని మా నాన్నని, ఎంత నమ్మిన మా అక్కనే, ఎంత నమ్మేనండి మిమ్మల్ని, ఎంత చేస్తారా అని ఏడుతూ కూర్చుంటాం. మనమైతే విచారపడతాం. కానీ ప్రభు అన్నాడా? చెలికాడా? ఎవరినే? తనను అప్పగించేసిన తన శిష్యుణ్ణి డబ్బు కోసం అమ్మేయడండి. అటువంటి శిష్యుని చూసి చెలికాడా నువ్వు చేయవలసిన త్వరగా చెయ్యన్నాడండి. అండి వ్యభిచారం చేసిన స్త్రీ ఏమన్నాడు? అమ్మా అన్నాడండి. అండి పాపం చేసిన స్త్రీ ఏమన్నాడండి? అమ్మా అన్నాడండి. ఆయన విచారపడలేదు, ఏడవలేదు, నా వల్ల అవద బాబు అనలేదండి. ఆయన బలంగా ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలు మనలో ఉండాలండి, బలముగా ఉండాలి. మనం బలముగా ఉండాలి అంటే ప్రార్థన మానకూడదు, వాకింగ్ చదువుకోవడం మానకూడదు, సన్నిధి మానకూడదు. ఏం చేయ మానకూడదండి? సన్నిధి మానకూడదు. కాబట్టి శిలువ ధ్యానం వల్ల మనకు వచ్చే బలం ఏమిటి అంటే ఏంటండి? ఆయన శక్తి మనకు వస్తుంది. చెప్పాను కదండి, సూర్యుడి నుంచి చంద్రుడికి ఏమవుతుంది? వెలుగు వెళ్తుంది అంటండి. ఎందుకంటే సూర్యుడు స్వయంగా ప్రకాశించేవాడు, చంద్రుడు స్వయంగా ప్రకాశించలేనివాడు. కాబట్టి సపోర్ట్ కావాలి ఇతనికి. ఏంటో సపోర్టు? సూర్యుడికి వెలుగు ఇతనికి కావాలి, చంద్రుడికి. అప్పుడు చంద్రుడు ఏం చేస్తాడని వెలుగుతాడు. కాదు అసలు ఈ గ్రహాలండి, అసలు మనుషులు కాదు, ఏమీ కాదు. సూర్యుడు ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం అండి. గ్రహాలు ఒక నక్షత్రాలు అండి. సూర్యుడు పెద్ద నక్షత్రం, చంద్రుడు ఒక నక్షత్రం అండి. ఆ మనుషులు కాదు, ఏమీ కాదండి. సూర్యుడు ఎవరంటే ఒక పెద్ద నక్షత్రం. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్షరాలు ఏమన్నాండి, చిన్న నక్షత్రం ఉన్నాయి కదండి. కానీ సూర్యుడు పెద్ద నక్షత్రం అండి, చంద్రుడు చిన్న నక్షత్రం, మిగిలిన చిన్న నక్షత్రాలు. దేవుడు అంటే పగటి వేళ వెలిగించడానికి ఏమో సూర్యుని పెట్టాడంట. ఆది కారణం మొదటి అధ్యాయంలో ఉంటది. రాత్రి కాలంలో వెలిగివ్వడానికి ఏమో చంద్రుని పెట్టాడంట అండి, మొదటి అధ్యాయంలో ఉంటది. కాబట్టి సూర్యుడు వల్ల ఎవరు వెలుగుతున్నారండి? చంద్రుడు వెలుగుతున్నాడు అండి. అలాగే మనం చంద్రుడు అనుకుందాం, దేవుడేమో సూర్యుడు. ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసి కనిపెట్టామా, ఆయన నుంచి మనకు వెలుగు వస్తుంది. ఈ వెలుగు ద్వారా మనం వెలుగుతామండి. అంటే మనం వెలగలేము. ఎవరు వెలిగింతారో? సూర్యుడు వెలిగింతాడు. ఏ సూర్యుడు? యేసుక్రీస్తు అనే నీతి సూర్యుడు మనం వెలిగింతాడో అప్పుడు వెలగలమండి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే శిలువ దగ్గర జరుగుతుందండి. కాబట్టి ప్రతిరోజు మీరు ఏం చేస్తారో శిలువ ధ్యానం చేయండి. ప్రతిరోజు కూడా మీరు శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు రూపాన్ని తలంచుకొని ధ్యానం చేయండి, కనిపెట్టండి. ప్రభువా నువ్వు నా దిక్కు అనండి, మీరైనా దిక్కు అనండి. అప్పుడు ఆయన సహాయం చేస్తారండి. మనం అసలు భయపడిన అవసరం లేదు, అవిశ్వాసపడిన అవసరం లేదు అండి. అలాగే వెనకడుగు వేసే అవసరం లేదు, విచారపడే అవసరం కూడా లేదు. యోసేపు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయి, విచారపడ్డా అండి. మరొక మాట చెప్పి ముగింతాను. యోబు అని భక్తులు ఉన్నారండి. ఎవరండి? యోబు. ఆయనకు వచ్చిన శ్రమలండి. యోబు గ్రంథం ఉండొచ్చు, మేము చదవండి, ఇంటికి వచ్చి చదవండి. యోబు గ్రంథం అండి పెట్టాడండి. అవునండి. ఇక్కడండి యోబు అనే భక్తుడికి అండి దెబ్బ మీద దెబ్బ తగులుతుందండి, గ్యాప్ ఉండదు. ఒకడు వచ్చి అంటాడండి, అయ్యా నీ గొర్రెలు మందలు అన్ని చచ్చిపోయాయి అన్నారంటాడు. ఒకడు వచ్చి ఇలా ఇంటికి వచ్చి ఇతను చెప్పి వెళ్ళక ముందే మరొకడు వచ్చి నీ బిడ్డలందరూ చచ్చిపోయాయి అన్నారంటాడు. మరొకడు వచ్చి అన్నారండి, అయ్యా మొత్తం నీ రాజ్యమంతా పోయినాడంటాను. చూడండి, దెబ్బ మీద తగులుతాను అంటే ఒకడు వచ్చి చెప్పి వెళ్ళక ముందు మరొక దెబ్బ తగిలేసిందని. నిజంగా యోబు గారు ఎంత ఏడాది చెప్పండి ఒకసారి, ఎంత ఏడాది చెప్పండి ఒకసారి. బిడ్డలు చచ్చిపోయారా? ఆయన అంటండి పైగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి అరుణోదయాన్ని లేచి నా బిడ్డలు ఏమన్నా తప్పు చేశారేమో, నిన్న రాత్రి తప్పు చేశారేమో, ప్రభువా అని అంటే బలిచ్చి దేవుడికి, ప్రభువా నా బిడ్డలు చిన్న పాపలు క్షమించు అని ప్రతిరోజు అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేసేవాడంట బిడ్డల కోసం. అంటే మన భాష చెప్పుకోవాలంటే తెల్లవారకు ముందే 3 గంటలకు 4 గంటలు లెగిసి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేసేవాడంట. మనం చేస్తామా? మనం చేయలేం. కానీ ఆయన అంత ప్రార్థన చేస్తే బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, అన్ని పోయినాయి. చివరికి తన దేహం అంతా కురిపులు వచ్చేసినాయి అంటాను, కుళ్ళిపోయిందంట. ఏమైపోయిందండి? దేహం అంతా కుళ్ళిపోయిందంటాను. మనమైతే ఎంత ఏడుతాము, ఎంత నిందాం దేవుడినండి. దేవుడా అని నమ్ముకుని
ఏ తప్పు చేయకుండా ఎవడో లేడు నాకులాగా. వాళ్ళందరూ నేను నమ్ముకొని అటు ఇటు ఉన్నారు, కానీ నేను మాత్రం నిన్ను నమ్ముకుని అలాగే ఉండిపోయాను. ఎందరన్నా ఏ మాటలు నేను వినలేదు. అటువంటి నన్ను ఇంత చేస్తావా, నువ్వు నిజంగా దేవుడివేనా అని మనమైతే అంటాం. ఆయన అన్నాడండి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలా చనిపోయారా, ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకున్నాడు. ఆస్తి పోయిందా, ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. ఎవరు తీసుకెళ్లారు? ఆయన తీసుకెళ్లారు. ఆరోగ్యమా, ఎవరిచ్చారు? ఆయన ఇచ్చారు. ఎవరు తీసుకెళ్లారు? ఆయన తీసుకెళ్లారు. భార్య అంటదండి వచ్చి, ఇంకా ఆయన కురుపులు వచ్చిన తర్వాత అండి ఆస్తి అంతా పోయింది. గొప్ప మేనలం నివసించినోడు ఎవడొచ్చాడండి? చెట్టు కిందకి వచ్చేసాడు. ఇల్లు కూడా లేదు. చూత ఒళ్ళంతా కురుపులు, రసి కారిపోతుందంటండి. చూస్తాక అసహ్యమైపోయిందండి. బూడిదలో కూర్చునంటండి, బూడిద రాసుకుంటా చిల్ల పెంకులు ఉంటాయి కదా, పెంకులండి, గోక్కుంటే గోర్లు కూడా లేవంటండి. అతను గోకిలా గోక్కుంటాడు అంటండి. భార్య వచ్చి, ఇంకా దేవుడు దేవుడు అంటావంటే ఆ దేవుని దూషించి చచ్చిపో అన్నదంట. ఎవరో? భార్య. అప్పుడు అన్నదండి, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకో. దేవుడు ఎత్తాకే సరిపోతాడా, తీసుకుంటాక సరిపోడా? నిజంగా ఆయన మాట మనం అనగలమా? అంటే దేవుడు ఎత్తాకే సరిపోతాడా? ఏ అమ్మా నాన్నకి పెడతాకే సరిపోతారా, కొడతాక సరిపోరా? న్యాయం చెప్పండి సార్. మీ బిడ్డలు మీరు కొడతాక సరిపోరా? చెప్పండి. మన బిడ్డలే మనం కొడతాక సరిపోమా? సరిపోతాం కదా. దేవుడు అంతేనండి. అన్నాడు నిజంగా. మీకు ఆ మాట చెప్పి చూసి చదివి ముగించేద్దామండి. యోబు గ్రంథం తిని ఒకసారి. యోబు గ్రంథము 422వ పేజీ అండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మెనెను, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగమా అనెను. చూడండి, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. 422వ పేజీలో ఉంటుందండి. మనం ముగించేసుకుందామండి. తీయండి. 2వ అధ్యాయము 9, 10 వచనాలండి. ఒకసారి తీసారండి. 422వ పేజీ అమ్మ తీసావా? 422వ పేజీ. నీవు ఇంకను యథార్థతను ఎందువా దేవుని దూషించి మరణము తగడా? అంటే మన దేవునికి ఇప్పుడు ఇవ్వడమే సరిపోద్ది, దానికి ఒక దెబ్బ కొట్టకూడదా? ఈ సంగతుల్లో యోబు నోటి మాటతోనే పాపం చేయలేదంటండి. అలాగే మొదటి అధ్యాయం తీయండి ఒకసారి, వెనక్కి వస్తే పేజ్ చేయనండి. మొదటి అధ్యాయము 21వ వచనం తీయండి ఒకసారి. మొదటి అధ్యాయం 21వ వచనమండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినైన అక్కడికి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. చూడండి, అయ్యా నీ బిడ్డలు చచ్చిపోయారు, అయ్యా నీ ఆస్తి కోల్పోయావు, అయ్యా ఇయ్యి అని ఎన్నో చెప్పుకొస్తే ఆయన అనండి, నేను దేవుడి దగ్గర నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. కాబట్టి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామానికే స్తుతి కలుగును గాక అన్నారంటాను. మనం అనగలమా? చిన్న కష్టం వచ్చిన వెంటనే ఏడుతూ కూర్చుంటాం, దేవుని దూషించేస్తామండి. ఆయనకు వచ్చిన కష్టం మొదటి అధ్యాయం చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పుష్టించండి. ఆ గ్రంథం పుష్టించి చదివితేనండి ఎంత కష్టం వచ్చిందో తెలుస్తుంది మీకు. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు అనే సాక్ష్యం ఉంటుంది పైన. కానీ తనకు వచ్చిన కష్టాలు చూస్తున్నప్పుడు అండి, అయ్యి బాబో యోబు గారి కష్టాలు అంటామండి. అంత కష్టంలో కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. దేవుడు మనకి మేలే చేతకు సరిపోతాడా, కీడి చేతకు సరిపోడా అని భార్యని తిట్టాడండి. అలా అన్నాడు కాబట్టి తర్వాత 2 అంతలు పొందుకున్నాడండి. ఏది కోల్పోయాడో దానికి 2 అంతలు బిడ్డల్ని పొందుకున్నాడు, ఆస్తిని పొందుకున్నాడు, ఘనతలు పొందుకున్నాడు ఆయన. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా బాగుంటుంది. కాబట్టి మర్చిపోకండి, ప్రార్థన మానకండి. అలాగే 40 దినాలు కూడా బాగా జరగని ప్రార్థన చేయండి. అంటే ఈ 4 జలగలు మీ దగ్గర రాకుండా చూసుకోండి. ఇంకా 3 జలగలు ఉన్నాయండి, వాటి కోసం రేపు పొద్దున
చెప్పుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. యేసు పురందరూ మాతో మాట్లాడిన దేవా, వినే వాక్యానుసారంగా జీవించిన మంత్రం తెచ్చామని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరి నా తండ్రి